ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ అంటుంటారు. మీరు గాని, శివాజీ రాజా గాని వీళ్ళందరూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ధైర్యం వచ్చిందని. వాళ్ళు నిజంగా అది అనుకున్నారు. వర్కౌట్ అయింది. హ్మ్. అది మీరు గాని, శివాజీ రాజా గారు గాని. శివాజీని కూడా నేనే సజెస్ట్ చేశాను ఈ సినిమా. అవునా? హ్మ్. సూపర్. ఆ విషయం శివాజీ గారికి చెప్పారా? శివాజీకి తెలుసు. తనే ఎవరికీ చెప్పరు. ఎందుకు? అవునని అంటాడు. మర్చిపోతుంటాడు శివాజీ. ఓకే. నేనే చెప్పాను డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్ గారికి అప్పుడు. ఎవరు అనుకున్నప్పుడు చాలామంది మీకు తెలుసా అండి అంటే, ఎందుకు తెలీదు శివాజీ ఐ గ్రో అప్ విత్ ఆల్ దీస్ పీపుల్ నరేష్ గారు, శివాజీ అవును. రాజా గారు వీళ్ళందరితో నేను చెప్తానండి మీరు వెళ్ళండి అంటే, వెళ్ళారు. మనోడికి ఎమ్మటే కానీ నచ్చింది. భలే చాయిస్. కరెక్ట్ చాయిస్ శివాజీ రాజా గారు. రోజు చిరాకు పడేవాడు. హ్మ్. హిట్ అని వీళ్ళకి నచ్చదు అని. హ్మ్. ఇదిలే శివాజీ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా. అవును. కొంతమంది ఏంటంటే మనని వీళ్ళు తెలుసు కదా చేసేసుకుంటారని. అవును. ఈ అబ్బాయి డైరెక్టర్ మాత్రం వచ్చి అలా చూసేవాడన్నమాట. అంతే. చేద్దాం మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఆ! చెయ్యాలా? హ్మ్. చెయ్యాలా అదే చెప్పండి. చెయ్యండి. అంటే ఇదంతా ఇప్పుడు చెప్పినా ఈ సినిమా బావుంది అనేసరికి పడ్డ శ్రమ అవును. ఏవి గుర్తురావు మామూలుగా. సో, శివాజీ గంటకొకసారి కాల్ చేశాడు నాకు. హ్మ్. ఎలా ఉంది ఏంటనే? మనోడు ఇంత ఇండస్ట్రీలో హి హాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యో! అని సినిమా రిలీజ్ అన్నాను. తెలుసు శివాజీ. అని మనం ఫస్ట్ షోకెళ్దామా? అని అన్నాను శివాజీ నేను నీకు పియ్యగా నాకు జీతం ఇవ్వు నేను వచ్చేస్తాను. లేదని నీకు చెప్పాలి ఎందుకంటే నువ్వేగా చెప్పావు ఈ సినిమా. ఆ! అని సినిమా జోగిరాజ్ కాల్ చేశాడు. "ఈ సినిమా బ్రహ్మాండంగా ఉందంట." హ్మ్. ఇంక పడుకో శివాజీ. జోగిరాజ్ మేమందరం కలిసి ముందే ప్రీమియర్ చూసాంలే. చూసాడట, హ్మ్. చెప్పాడట బావుందనగానే మనోడు నీ వల్లే అని. ఇంకోటి కూడా అన్నాడులే అది డబ్బింగ్ గురించి వచ్చింది గదా! ఆ! తెలంగాణది నువ్వు చెప్పకపోవడం వల్ల సూపర్ హిట్ అని చూసావా అని. ఆ! గుండు పగిలిపోతుంది. నాకిప్పటికీ ఇంకా మనసు బాధగా ఉంటది. నేను డబ్బింగ్ చెప్పలేదని. అంటే లేదు నీది మంచి ఏమంటారు నువ్వున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయని. ఇవన్నీ 'లిటిల్ హార్ట్స్' హిట్ అయింది అంటే లేదులెండి. నేను ఉండడం వల్ల కాదు. నాకు హిట్‌లో ఓ భాగం ఒక భాగం ఐ విల్ దొరికింది. టేక్ ద క్రెడిట్ బట్ ఇది తలకెక్కించుకుని ఓహోహో! 2 హిట్లు వచ్చేసింది. మనకు సంబంధం చాలా అంటే చాలా రోజుల తర్వాత 'లిటిల్ హార్ట్స్‌లో' వన్ కైండ్ ఆఫ్ మదర్. యాహ్! ఇక్కడ ఇంకొక కైండ్ ఆఫ్ మదర్. అదేమో కొంచెం రూరల్ ఇది బ్యాక్‌గ్రౌండ్. కొంచెం ఎడ్యుకేటెడ్ ఒక హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 'లిటిల్ హార్ట్స్' అలాగా. పెద్ద కష్టపడలేదు అవును. దానికి. అందుకంటే రెగ్యులర్ రొటీన్‌లో ఐ లుక్ మీరుంటారు. మైసెల్ఫ్ అనమాట యాహ్! ఇంకంతే. కానీ ఇక్కడ ఇది ఒక అర్బన్ కాకుండా రూరల్‌కెళ్ళిపోయి. రూరల్ అసలు. ఓహ్ హ్మ్. మై గాడ్! ఆ విలేజ్ మహబూబాబాద్ దగ్గర నుంచి అప్పుడు ఫ్లడ్స్ మీకు హ్మ్. తెలుసో హ్మ్. తెలీదు. అవునవును. మొత్తం అంతా మునిగిపోయినాయి. స్టక్ అయిపోయాం అక్కడ. అసలు మాదేముందిలే ఒక మంచి హోటల్ ఉంది కాబట్టి అక్కడ బతికిపోయాం గానీ, ఐ స్టిల్ ఫీల్ టెక్నికల్ అంటే కెమెరా డిపార్ట్‌మెంటు, డైరెక్షన్ డిపార్ట్‌మెంటు, ఆర్ట్, కాస్ట్యూమ్స్, మేకప్ ఐ డోంట్ నో హౌ దే సర్వైవ్డ్. బా! అసలు ఫుడ్ ఉండేది కాదు. హ్మ్. మాకేంటంటే హోటల్ వాళ్ళు నా ఫ్యాన్స్ అయిపోయారు. హ్మ్. వాళ్ళ ఇంటి నుంచి రోజు నాకొచ్చేది. ఒక ముద్ద తింటున్నప్పుడల్లా చాలా గిల్టీగా ఉండేదనమాట నాకు. అయ్యో! ఫర్ గాడ్స్ సేక్ నాకంటే వీళ్ళు రోజు అడిగేదాన్ని. అట్‌లీస్ట్ నా స్టాఫ్ ఇమ్మీడియేట్‌గా మేకప్ డిపార్ట్‌మెంట్ వాళ్ళందరిని అడిగేదాన్ని. డబ్బులిచ్చి పంపించేదాన్ని. లేదంటే అక్కడ వండించి నేను హ్మ్. హోటల్‌లో డబ్బులిచ్చి అలా అంటే ఎన్ని రోజులు చేయలేం గదా! అవును. అవును. అలా కరెక్ట్. చేసేవాళ్ళం గానీ, నిన్నే మా కో డైరెక్టర్ సూర్యప్రకాష్ అని ఉన్నాడు దానికి. ఆ అబ్బాయి తనది చిన్న ఒక మారుతి 800 యేసుకొని వచ్చాడు. హ్మ్. హ్మ్. అంటే పని మీద ఉన్న శ్రద్ధ. పిచ్చితనము, ప్యాషను అతని కార్‌లోనే డైరెక్టర్‌ని తిప్పాడు. అతని వదలకుండా డైరెక్టర్‌ని చూసాడు. నేను ఓ మాట అన్నాడు గమ్మున కాల్ చేసి, "అమ్మా! సినిమా హిట్ అయిందమ్మా." అసలు నేను అప్పుడే ఫిజియోలో ఉన్నాను. అన్నాను, "చాలా సంతోషం సూర్య అండ్ ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ" అంటే, "ఏముందమ్మా ఎవరు మాట్లాడారు మా గురించి" అన్నాడు. హ్మ్. నేను మాట్లాడాను స్టేజ్ మీద గూడా చెప్పాను. ఇది ఎందుకు ఆ సందర్భం తీసుకొచ్చా అంటే, అతను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. డెఫినెట్‌గా. పేరు పేరున చెప్పాలంటే అందరి పేర్లు తెలీదు. నిజంగా కూడా తెలీదు. ఆ! అక్కడ అవ్వదు కూడా. నిజంగా అయితే అన్నాడు, "అమ్మ మేమెంత కష్టపడ్డామంటే కళ్ళకి కట్టినట్టు ఆ నీళ్ళలో సగం ఆ అబ్బాయి కారు మునిగిపోయి, అందులో డైరెక్షన్ టీమ్‌ని పెట్టుకొని, రోజు 45, 60 మినిట్స్ ఆ అబ్బాయి మారుతి 800లో డైరెక్టర్‌ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన లో బీపీ వచ్చి పడిపోయేవాడు. హ్మ్. మనోడు హాస్పిటల్‌కి ఎవరు? తీసుకెళ్ళి డైరెక్టర్ గారా? డైరెక్టరు. అంటే స్ట్రెస్‌కి ఓహ్! తినేవాడు కాదు ఆయన. అంటే ఉంటది. బట్ నేనేదైనా చచ్చిపోతారా ఏంటి? హ్మ్. సినిమా ఉంటుంది మనం పోతాం. ఆ! ఆరోగ్యం కానీ పాడైపోయింది. ఆయన చాలా కేపబుల్ అండి. దేనికంటే నేను సినిమా చూసిన తర్వాత అతని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే హౌ ప్యాషనేట్ హి ఈస్. మాట్లాడడసలు చూస్తా మాట్లాడు. ఉంటాడు. అదే ఇన్ని చెప్తున్నాను ఎందుకంటే ఆ సినిమా వెనక ఆ ఫ్లడ్స్‌లో కార్లు ఇరుక్కుపోయి ఫుడ్ లేక ఆ ఊర్లో ఎళ్తే నా ఫోన్ పోయింది. నా ఐఫోన్ పోయింది. ఓహ్! క్యారవాన్ గూడా నేను బతిమలాడుకున్నాను సార్.
తలుపులు కిటికీలు లేని ఊరు. అట్లీస్ట్ మాకు విమెన్‌కి అట్లీస్ట్ గోయింగ్ ఫర్ వాష్‌రూమ్ యూజ్ చేయాలన్నా, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా అంటే అంత బడ్జెట్ లేదు. హ్మ్. అని నేను ఈటీవీ వాళ్ళని బతిమలాడుకుని 2 క్యారవాన్లు తెప్పించుకొని, ఇలాంటివన్నీ కొంచెం నేను ఫైట్ చేస్తూ ఉంటాను. అంటే మీరేదో దాంట్లో కట్ చేసుకోండి. నా సాలరీ తక్కువండి కావాలంటే. ఇంకో మంచి ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను. సో దట్ సేఫ్‌గా ఉంటుంది. స్టిల్ క్యారవాన్ తలుపులు తీసేసి నా ఐఫోన్ ఎత్తుకుపోయారు. అది ఇంకొక అంతే, ఏం చేయలేం. సో, ఇతను అలాగా పాపం చాలా కష్టపడ్డాడు సూర్య. నేను ఇప్పటిదాకా ఏ ఇంటర్‌వ్యూస్ చేయలేదు సూర్య. బట్ ద మొమెంట్ ఇఫ్ ఐ యామ్ దేర్ నేను 'రాజు వెడ్స్ రాంబాయ్' గురించి మాట్లాడినా, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ రిప్రజెంట్ చేస్తూ మీ గురించి మాట్లాడతానన్నాను. సో, ఐ వాంటెడ్ టు థాంక్ హిమ్. సో లేదు, సూపర్. నిజంగానే వాళ్ళు అలా చేయబట్టే ఆ రస్టిక్ ఫీలింగ్ ఉండింది. కెమెరా వాళ్ళు హ్మ్. మీరు చూసారు ఇప్పుడు మాట్లాడుతున్నారు గదా! వాళ్ళు చెట్ల మీద లైట్లు అవును. పెట్టి ఇవన్నీ కిందంతా నీళ్ళు. హ్మ్. నేను అనేదాన్ని షాక్ కొట్టేస్తదిరా బాబు! నాకు భయమేసేది. హ్మ్. అంటే నేను మామూలుగానే అతి సెన్సిటివ్‌గా ఉంటాను. నేనేం చేసేదాన్ని రోజు ఒకటి ప్యాక్ చేయించేదాన్ని. హ్మ్. హోటల్ నుంచి స్నాక్సో, హ్మ్. స్వీట్సో. అంటే అంతమంది 100 మందిలో నేను ఒక 30 మందికి ఇచ్చినా వాళ్ళకంటూ ఒక ఎనర్జీ బిల్డ్ అవుతుంది. కరెక్ట్. అంటే ఎవరి పిచ్చాళ్ళకి ఆనందంలాగా ఈ అలవాటు నాకుంది. అక్కడ కొంచెం నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను.